రాష్ట్రానికి ఎవరు రావట్లా. పాయింట్ నెంబర్ 1. దానిలో భాగంగానే TCS 21 ఎకరాస్ 99 పైసా. ఇప్పుడు కాగ్నిజెంట్ కి 21 ఎకరాస్ 99 పైసా. వర్షాకు కూడా సేమ్ అలానే కేటాయించారు. కానీ వర్షాకు జీవో చూపించండి. మీరు 50 లక్షలకి కోటి రూపాయలకి ఇస్తే జీవో చూపించండి. 50 విశాఖపట్నం నుంచి పైడిభీమవరం వరకు 21,000 ఎకరాలు ఎవరు దోచిపెట్టారో ఎవరు తీసుకున్నారో చెప్పాలి. ఒకటి దోస్తాడు ఆయనకి తెలుగులో జీవో చూపించమని అడిగా. అరే ఒరసా అలియాస్ అరస దానికి మీరు కానీ 50 లక్షలకి కోటి రూపాయలకి భూమి ఇస్తే జీవో చూపించండి. ఇదిగో పలానా జీవో నెంబర్ 50 లక్షలకు భూమి ఇచ్చాం, కోటి రూపాయలకు భూమి ఇచ్చాం, దానికి అడ్రస్ లేదు, అదొక ఉల్ఫా, అదొక పోరంబోక్ కంపెనీ, అయినా మేము 50 లక్షలకి ఇచ్చాం, కోటికి ఇచ్చామని జీవో ఉంటే చూపించండి. కాగ్నిజెంట్ 2029లో వస్తుందండి. 2029లో వస్తుందంట. ఏది వీళ్ళు దిగిపోయినాక 2029లో వస్తే దానికి 99 పైసలకు భూమి ఇచ్చారంట. కాగ్నిజెంట్ లాంటి పేర్లు చెప్పి వెంకటరెడ్డి గారు మనతో పాటు సింగళూరు వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. సింగళూరు వెంకటేష్ గారు, ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరు చెప్పండి. మొన్న ట్వీట్ చేశారు లోకేష్ గారు. వాస్తవంగా ఏంటంటే దానికి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ దావోస్లోనే జరిగింది. దావోస్లోనే వారు కాగ్నిజెంట్ CEO గారిని కలిశారు. వీరు చేసిన వినమ్రపూర్వక అభ్యర్థనకి వారు కూడా సౌహృదయంతో అంగీకరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. 1570 కోట్లు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోవట్లా, వాళ్ళే పెడుతున్నారు. లేకపోతే ఇంకా సోల్ మొత్తం పెట్టేదే వాళ్ళు, మధ్యలో పార్ట్నర్స్ కూడా లేరు. ఏది ఉర్సాలో జరిగిన టౌకుతౌకులకు కూడా ఇక్కడ అవకాశం లేదు, ఒకవేళ ఏమైనా జరిగాయని ఎవరన్నా భావిస్తే కనుక. రెండో అంశం, దాని మీద ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ EAS శర్మ గారు ఒక అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఇలా మీరు లీజుకి ఇచ్చుకుంటే వెళ్ళటం ఏదో నెంబర్, ఒక జీవో కూడా మెన్షన్ చేశారు. ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అండి. ఆ జీవో ప్రకారం విరుద్ధం 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత అది పొరపాటున దాన్ని అలా కంటిన్యూ చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వానికి అది కనపడలేదా అని చెప్పి ఈ రోడ్ టు ది చీఫ్ సెక్రటరీ అండి. EAS శర్మ గారు అనే ఆయన లబ్ధప్రతిష్ఠుడు, ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రజా సమస్యల మీద గట్టిగానే నిలబడతాడు, విశాఖపట్నం వాసి. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా వెంకటేష్ గారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ లెటర్ ఇష్యూ ఏదైతే టాపిక్ ఉందో ఖచ్చితంగా ఇది అబ్జెక్షనబుల్ అయితే కాదు. ఎందుకంటే కాగ్నిజెంట్ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఈ కంపెనీకి మనం భూమి ఇస్తాం. ఈ భూమిలో వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ ని పెట్టారు, అంతా బాగానే ఉంది. కానీ ఆల్రెడీ వైజాగ్ లో సుమారు 400 ఎకరాల పైచిలుకు భూములు ఇదే కార్యక్రమాలకి ఇచ్చి వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టకుండా వాళ్ళకి కావలసినటువంటి వ్యవహారాలకు వాడుకున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కాగ్నిజెంట్ అవనివ్వండి, TCS అవనివ్వండి, వేరే ఎవరైనా కానీ ప్రభుత్వం ఏదో వాళ్ళని లిటరల్ గా ఇన్వైట్ చేసింది కాబట్టి, లేకపోతే వాళ్ళ ముందు సాగిలా పడింది కాబట్టి వాళ్ళు ఒక ఉత్తర్వు ఇవ్వటం, వీళ్ళు ఒక జీవో ద్వారా భూములు కట్టు పెట్టడం, దానికి పూర్తిగా ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అందులోనూ వైజాగ్ కు సంబంధించి భూములు చాలా విలువైన భూములు. ఈ భూములు గతంలో కూడా ఎలా పందారం చేశారో గత ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు చేసినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఎలా పందారం చేశారనే విషయాన్ని అక్కడ అందరూ కూడా తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఇలాంటి కార్యక్రమాలని ఇప్పటికైనా ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలి. మన దగ్గర నిజంగా అంత డిమాండ్ ఉంటే, IT ఇండస్ట్రీకి కానివ్వండి, మరో ఇండస్ట్రీకి కానివ్వండి, అంత డిమాండ్ ఉంటే మరీ మనం ఇలా 99 పైసలకి ఎకరం భూములు లేకపోతే ఇంకా సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే వెంకటేష్ గారు EAS శర్మ గారు ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ, 1 minute అండి. ఆయన చెప్పింది ఏంటంటే భూములు కాగ్నిజెంట్కి ఇవ్వటాన్ని తప్పట్లా. ఇట్ ఈస్ ఇన్ వయలేషన్ టు ది జీవో నెంబర్ 571 ఇష్యూడ్ ఆన్ 14 September 2012. అదేం చెప్తోంది? ఒకవేళ మార్కెట్ రేట్లో 10% దగ్గర మనం కనుక లీజ్ ఇస్తే, అంటే ప్రభుత్వం కనుక లీజ్ ఇస్తే 3 ఏళ్లకు ఒకసారి పునరుద్ధరించటాన్ని ఆ జీవో కంపల్సరీ చేస్తోంది. దాని ప్రకారం ఏంటంటే కాగ్నిజెంట్ ఒక 1000 ఏళ్ల పాటు ఆ భూమి మీద హక్కు కలిగి ఉండే అవకాశం ఉంది. వచ్చే ప్రభుత్వాలు రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే కాగ్నిజెంట్కి అది ఇన్ఎవిటబుల్గా దే నీడ్ టు కంటిన్యూ.
అండ్ సబ్జెక్ట్ టు ద కండిషన్, అక్కడ కండిషన్ ఏం పెట్టాలి ప్రభుత్వం? 2 ఏళ్ల లోపు, ఇప్పుడు ఉర్సాకి పెట్టారు, టీసీఎస్కి పెట్టారు, 2 ఏళ్ల లోపల 3 ఏళ్ల లోపల మీరు కార్యకలాపాలు ప్రారంభించకపోతే వెనక్కి తీసుకుంటామని. దీనికి అది పెట్టలా. అండ్ రెండోది, ఇది క్యాబినెట్ డెసిషనా కాదా తెలియదు. దావోస్ వెళ్ళారు, ఆయన మాట్లాడేసుకున్నారు, ఇక్కడికి వచ్చి ప్రకటన చేశారు. ఎవరికైనా ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళు అనవసరంగా దుమ్మెత్తి పోస్తుంటారు కదా, వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వడం కోసం ట్వీట్ కూడా చేశారు. కాదు, ఒక్క నిమిషం వాసుదేవన్ గారు, ఒక చిన్న సబ్జెక్ట్. వాళ్ళు ఇప్పుడు కాగ్నిజెంట్ వాళ్ళు 1583 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. అవును, అది 2029కి. కానీ ఇక్కడ 21 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు మినిమం అక్కడ. అంటే 1000 కోట్లు భూమే, 1000 కోట్లు విలువ ప్రభుత్వ భూమి. 1500 కోట్లు పెట్టుబడి పెడతారంట. ఏది 1000 కోట్ల భూమిని మనం ఫ్రీగా ఇస్తే 1500 కోట్లు పెట్టుబడి పెడతారంట. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాట. వెంకటేష్ గారు, ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలా, లేకపోతే ఏ మంత్రులుగా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చా? ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలండి. ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కానివ్వండి, దీని మీద మళ్ళీ చర్యలు తీసుకునే కార్యక్రమం. ఎందుకంటే 2 సంవత్సరాల్లో కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని రన్నింగ్ చూపించడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. మనం చూస్తున్నాం కదా, మనకి భూమి ఉండి మన ప్రభుత్వం బిల్డింగ్లు కట్టాలంటేనే సంవత్సరాలు పడుతున్నటువంటి టైం. ఇక్కడ ఏదైతే భూములు అయితే ఇస్తాం కానీ మనం బిల్డింగ్స్ అయితే వెంటనే ఇన్కార్పొరేట్ చేయలేం కదా, రెడీమేడ్ గా అయితే కట్టలేం కదా. ఖచ్చితంగా కొంత టైం అయితే పడుతుంది. దాని టైం టెన్యూర్ ఎంత ఉంటుంది ఏంటనేది మళ్ళీ మనం ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్టెండ్ చేయకపోతే కంపెనీలు పెట్టని పరిస్థితి. మళ్ళీ ఇదే ప్రతిపక్షాలు ఏమనివ్వండి, పత్రికలు ఏమనివ్వండి గోల పెడతాయి, అదిగో కాగ్నిజెంట్ వెళ్ళిపోతుంది, ఇదిగో టీసీఎస్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఉర్సా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అని. కాబట్టి ఖచ్చితంగా దీనిలో ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కేబినెట్ ముందు పెట్టాలి, కేబినెట్ లో డిస్కషన్ జరగాలి, కేబినెట్ అప్రూవల్ ఉండాలి. దెన్ ఓన్లీ దే విల్ ఫైనలైజ్. అంటే ఇంకోటి వెంకటేష్ గారు, ఇప్పుడు ఆయన ఈఏఎస్ శర్మ గారు ఫార్మర్ హెల్త్ సెక్రటరీ, ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరం ఏంటంటే, ఆయన కాగ్నిజెంట్ రాకని ఆయనవి వ్యతిరేకించట్లా, బట్ మీరు రెగ్యులరైజ్ ఇప్పుడు అనివార్యంగా 3 ఏళ్లకోసారి ఈ లీజ్ని 1/10 ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ కనుక ఉంటే కనుక ఆ లీజ్ని 3 ఇయర్స్కి ఒకసారి మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళాలి, అదే 99 పైసల లెక్కన. మరి దీన్ని ఇప్పుడు జీవోని స్క్రాప్ చేస్తుందా ప్రభుత్వం? అసలు ముందర క్యాబినెట్ మాట్లాడుకోవాలి కదా. క్యాబినెట్లో మిగిలిన వాళ్ళకి కూడా తెలుసా అండి, ఇవి తెలిసే ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, వారి నోటీసులో ఉంటుందా ఇది? ఇప్పుడు ఇది ఏకపక్ష నిర్ణయం అని చెప్పేసి అందరికి తెలుస్తున్నటువంటి ఒక విషయం. ఇది దావోస్ వెళ్ళినప్పుడు జరిగింది అని చెప్పేసి అందరూ అంటున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో ఏదైనా చర్చ జరిగినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం చాలా గంభీరంగా లేదా చాలా బాహాటంగా వచ్చి మాట్లాడేది. ఇలాగా ఎక్స్లో పోస్ట్లో అవసరం లేదు కదా. ఆయనే ఒకటండి, మీరు యూ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ లోకేష్ గారు. ఆయన ఏం దాపెట్టలేదు, నేరుగా ఆయన ప్రకటించారు, ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పారు. దాంట్లో ఏమన్నా మీకు దాపరికంగా కనిపిస్తుందా? 99 పైసలు మేము ఇచ్చామని చెప్పడంలో? ఇక్కడ 99 పైసా అనేది పెద్ద మ్యాటర్ కాదండి. ఊరికనే కూడా ఇస్తారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పేసి ఇక్కడ ప్రొసీజర్ గురించి మాట్లాడతాం. కేవలం ప్రొసీజర్ గురించి మాట్లాడతాం. ఇదిగోండి మేము పలానా వాళ్ళకి భూములు ఇచ్చాం, ఈ భూములు ఇవ్వడానికి గల కారణాలు ఇవి, ఇది కేబినెట్ లో పలానా రోజు చర్చ పెట్టాం, దీనికి సంబంధించి కన్సల్ట్ మినిస్టర్ కానివ్వండి, రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి, సీఎం గారికి కానివ్వండి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారికి కానివ్వండి, వీళ్ళందరికీ నోటీసులో ఉంది అనే క్లారిటీ రావాలి. అలా కాకుండా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. బండారు వంశీకృష్ణ గారు, కేబినెట్ డెసిషన్ అయిందండి దీనికి సంబంధించి? తప్పకుండా అయి ఉంటుంది సార్. అలా పాజిటివ్ ఇఫ్ అండ్ బట్స్ కాదండి, అయిందా లేదా క్లారిటీ కాదు. అయ్యుంటే ఎప్పుడైంది పేపర్ లో రావాలి కదండి. అయిందా? వెంకటరెడ్డి గారు అన్ని రావు సార్, అన్ని మీకు చెప్పి చేయరు. జీవో అడిగారు కదా, జీవో అడిగారు కదా, ఒక నిమిషం నెంబర్ పంపించమంటారా, ప్యాన్ లో పంపించమంటారా? ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా అన్ని చెప్పి చేయాలి సార్. జీవో అడిగారు కదా, జీవో చూపించండి, జీవో చూపించండి, జీవో ఎక్కడ పంపించమంటారు, ఎక్కడ పంపించమంటారు? జీవో మీ నెంబర్ పంపించమంటారా? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు తెలియజేయాలి పెద్దాన్ని. జీవో అడిగారు కదా వెంకటరెడ్డి గారు, చెప్పండి. జీవో అడిగారు కదా, పంపించమంటారా? ఏ జీవో అండి, ఏ జీవో అండి అది?
ఏ జీవో అది? ల్యాండ్స్ వీళ్ళు 99 పైసలకే ఉర్సా ల్యాండ్స్